సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం వలన అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేస్తే డైజెస్టివ్ ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉంటుంది, డైజెషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని చూస్తే గనక, సో ప్రోటీన్ అనేది ప్రతి దానికి ఇంపార్టెంట్ బాడీలో. సో అలానే డైజెస్టివ్ సిస్టంలో కూడా డైజెషన్కి సంబంధించి కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నప్పుడు బాడీలో డైజెస్టివ్ సిస్టంలో ఎంజైమ్స్ ప్రొడక్షన్లో కానీ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్లో కానీ సో ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట. సో అట్లా రైజ్ అయినప్పుడు మనకు న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరగదు. సో దట్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ కానీ లేదంటే బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇట్లాంటివి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. సో సరిపడా ప్రోటీన్ ఇంటేక్ బాడీలో లేనప్పుడు డైజెస్టివ్ సిస్టంలో ఇట్లాంటి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్రోటీన్ అనేది చాలా రకాల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో, లైక్ హెడ్ టు టో వరకు కూడా దాని రోల్ అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఎవ్రీడే ప్రోటీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.